ఇక పనస పండు తొనల విషయానికి వస్తే చాలా మధురమైనటువంటి రుచి ఉండి శరీరానికి పుష్టిని, బలాన్ని, ప్రధానంగా శుక్ర వృద్ధిని కలిగిస్తాయి. రక్తాన్ని ఇది ఉత్పత్తి చేస్తాయి. అలాగే మెదడు ఇంకా నరాలకి శక్తినిచ్చి పైత్యాన్ని తగ్గిస్తాయి పనస తొనలు అనేవి. అయితే వీటిని మరీ ఎక్కువగా తింటే మళ్ళీ ఆకలి మందగించే అవకాశం ఉంటుంది కాబట్టి పరిమితంగా తీసుకోవాలి. కడుపు నొప్పి, అలాగే శీత పైత్యం అంటే దద్దుర్లు, ఇంకా దప్పిక ఇలాంటి సమస్యలు దీంతో మరి ఎక్కువ తింటే వచ్చే రిస్క్ ఉంటుంది. దీనికి విరుగుడుగా ఏం చేయాలి? అరటిపండు, అలాగే ఏదన్నా నువ్వుల నూనె లాంటివి తీసుకోవచ్చు. అలాగే పనస తొనల నుంచి ఆ కండ భాగాన్ని వేరు చేసి చిన్న చిన్న ముక్కల కింద తరిగి ఆ కండ భాగాన్ని దాంట్లో మెత్తటి అరటిపండు, అలాగే తురివిన కొబ్బరి, అలాగే తేనె, ఇంకా యాలకుల గింజల పొడి కలిపి తయారు చేసుకుంటే ఒక మిశ్రమాన్ని చాలా రుచిగా ఉంటుంది. ఇది మంచి శక్తినిస్తుంది, అలాగే మంచి ఆరోగ్యాన్ని కూడా ఇది ఇస్తుంది. మెయిన్గా కాలేయానికి మంచిది. ఈ పనసతోటి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు అంటే ఇది అనేక సమస్యలకి ఇది ఒక మంచి ఔషధం. ఉదాహరణకు ఇది డయాబెటీస్, అలాగే అధిక రక్తపోటు, ఇంకా క్యాన్సర్, ఇంకా జీర్ణ సంబంధ సమస్యలు, చర్మ వ్యాధులు, అలాగే ఇమ్యూనిటీ తగ్గిన సందర్భాలలో ఆ ఇమ్యూనిటీని పెంచడానికి ఇలాగ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది, మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది, గుండె జబ్బులకి నివారణగా ఉంటుంది, బద్ధ పురుగుల తాలూకు సమస్యను కూడా ఇది తగ్గిస్తుంది. ఇలాగ ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యలకు ఇది ఔషధం. సరే, మరి ఎలా వాడుకోవాలి వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది డయాబెటీస్, మధుమేహం గురించి. మధుమేహం అంటే మీకు తెలిసిందే, రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు దాన్ని మధుమేహం కింద అంటాం. ఇది ఒక జీర్ణక్రియ సంబంధ సమస్య. దీర్ఘకాలంగా ఇది ఉంటే గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం లాంటి రిస్కులు ఉంటాయి. అలాగే నర్వస్ సిస్టమ్కి సంబంధించినటువంటి తిమ్మిర్లు ఇలాంటివి కూడా ఇబ్బంది పెడతాయి. అయితే మరి పనసని ఎలా వాడుకోవాలి అంటే పనస ఆకుల కషాయాన్ని వాడుకోవాలి. పనస ఆకుల్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దాన్ని రోజుకి 2 సార్లు 2 నుంచి 3 కప్పుల మోతాదుగా తీసుకుంటూ ఉంటే రక్తంలో ఈ చక్కెర స్థాయిని కంట్రోల్ చేయొచ్చు. అలాగే పనస గింజల పొడి, దీన్ని 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా రోజుకి ఒకసారి నీళ్ళ కలిపి తీసుకున్నా కానీ మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఈ పనస ఆకులలో హైపోగ్లైసిమిక్ యాక్షన్ అంటే రక్తంలో చక్కెరను తగ్గించేటటువంటి తత్వం ఉంటుంది. ఇది ఇన్సులిన్ని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. అలాగే రక్తంలో చక్కెరని కణాల్లోకి గ్రహించడానికి సహాయపడుతుంది. ఇంకా పనస గింజలలో ఒక రెసిస్టెంట్ స్టార్చ్ ఉంటుంది. ఇది కూడా రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. అంతేనా, దీనికి ఒక అమేజింగ్ యూజ్ ఉంది. అధిక రక్తపోటుని పనసతో కంట్రోల్ చేయొచ్చు. అధిక రక్తపోటు అంటే ఏంటంటే రక్తనాళాలపైన రక్తం మామూలుగా కొంత ఒత్తిడిని ప్రదర్శిస్తూ ఉంటుంది కదా, అది ఓవర్గా ఉంటే దాన్ని అధిక రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ అంటారు. చాలామందికి అధిక రక్తపోటు ఉన్నప్పటికీ మామూలుగా ఎలాంటి లక్షణాలు తెలియవు, అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారు. అయితే కొంతమందికి తలనొప్పి, అలాగే ఛాతి నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలాగే కళ్ళు తిరగటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది గుండెపోటు, స్ట్రోకు, మూత్రపిండాల సమస్యలకి దారితీసే రిస్క్ ఉంటుంది ఈ రక్తపోటు అనేది. అప్పుడు మరి పనసని ఎలా వాడుకోవాలి ఈ రక్తపోటుని కంట్రోల్ చేసుకోవటానికి అంటే పనస పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రోజుకి ఒక్కసారి 100 నుంచి 200 గ్రాముల పండిన పనస పండుని సింపుల్గా తీసుకుంటూ ఉంటే ఇది రక్తపోటు కంట్రోల్కి సహాయపడుతుంది, ఎందుకంటే పొటాషియం ఉంటుంది కాబట్టి. అలాగే పనస గింజల పొడి, దీన్ని 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా నీళ్లతోటి కలిపి ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ పనసలో ఉండే పొటాషియం రక్తనాళాన్ని విశాలపరచడానికి సహాయపడుతుంది. దీంతో రక్తపోటు తగ్గుతుంది. ఇది శరీరంలో సోడియం స్థాయిని కంట్రోల్ చేయడానికి కూడా సహాయపడుతుంది. అలాగే చెప్పుకున్నాం కదా, క్యాన్సర్ ప్రివెన్షన్కి కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. క్యాన్సర్ అనేది శరీరంలో కణాలు అసాధారణంగా పెరిగి ఇతర భాగాలకు వ్యాపించేటటువంటి ఒక వ్యాధి స్థితి. క్యాన్సర్ రకాన్ని బట్టి అనేక లక్షణాలు మారుతూ ఉంటాయి. ఏదేమైనా సాధారణ లక్షణాల్లో ముఖ్యంగా మనం అనుమానించాల్సింది బరువు తగ్గటం, అలాగే అలసట, నొప్పి, ఇంకా చర్మంలో మార్పులు రావటం, గడ్డలు తయారవటం ఇలాంటివి ఉన్నప్పుడు జనరల్గా క్యాన్సర్ని అనుమానించాల్సి ఉంటుంది. అప్పుడు మరి ఈ పనసని ఎలా వాడుకోవాలి ప్రివెన్షన్ కోసం అంటే దీంట్లో యాంటాక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. అంటే ఏమిటి? మెయిన్గా లిగ్నిన్స్, అలాగే ఫ్లావోన్స్, అలాగే సొపోనిన్స్ ఇలాంటివి ఈ పదార్థాలు ఉంటాయి. కాబట్టి వీటిని పనసని ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్ ప్రివెన్షన్కి ఇది సహాయపడుతుంది. అంటే ఆ ప్రొలిఫరేషన్ని ఆపడానికి ఇవన్నీ సహాయపడతాయి. ప్రత్యేక మోతాదు కోసం మీరు ఆ క్యాన్సర్ రకాన్ని బట్టి వైద్య సలహా తీసుకోవచ్చు. ఏదేమైనా దీంట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ని తొలగించేసేసి కణ నష్టం నుంచి కాపాడతాయి. దీంట్లో ఉండేటువంటి ఆ సపోనిన్స్ లాంటి సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలని కట్టడి చేస్తాయి. ఈ రకంగా ఇది క్యాన్సర్ ప్రివెన్షన్కి సహాయపడుతుంది. అలాగే జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు కూడా పనస మీకు యూస్ఫుల్గా ఉంటుంది. జీర్ణ సమస్యలు అంటే ఏమిటి? ఆహారం జీర్ణం కాకపోవటం వల్ల
పేగుల కదలికల్లో మార్పులు రావటం. అయితే మరి ఇలాంటి సందర్భాల్లో పనసని ఎలా వాడుకోవాలి అంటే, పనస గింజలు వీటిల్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 2 నుంచి 3 గ్రాముల పనస గింజల పొడిని రోజుకి ఒకసారి నీళ్లతో తీసుకుంటూ ఉంటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అలాగే పండిన పనస పండుని సింపుల్గా తీసుకుంటూ ఉంటే జీర్ణక్రియ పెరుగుతుంది. ఎందుకంటే పనస గింజల్లో ఉండేటువంటి ఫైబరు పేగు కదలికలకి సహాయపడుతుంది. అలాగే మలాన్ని మృదువుగా చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? మలబద్ధకం సమస్య తగ్గుతుంది. పనస పండులో ఉండేటువంటి ఆ గుజ్జు ఆ పేగు పూతని కంట్రోల్ చేయడానికి కూడా సహాయపడుతుంది. అలాగే చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య చర్మ సంబంధ సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్. ఇలాంటప్పుడు ఈ చర్మ సంబంధ సమస్యలు ఉన్నప్పుడు చర్మం పైన రకరకాల వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అసౌకర్యాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు దురద, దద్దుర్లు, పొక్కులు, చర్మం పొడిబారటం, మంటగా అనిపించటం, చర్మం రంగు మారటం, ఇలాంటి అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సాధారణంగా ఎలర్జీలు, ఇన్ఫెక్షన్స్, జన్యుపరమైన కారణాలు, పర్యావరణ కారణాలు ఇవన్నీ కూడా చర్మ సమస్యలకి కారణాల కింద ఉంటూ ఉంటాయి. ఇలాంటప్పుడు పనసను ఎలా వాడుకోవాలి? పనస ఆకులు వీటిని మెత్తగా నూరి సింపుల్గా ఆ చర్మం తాలూకు ఆ లీజన్స్ పైన, పుండ్లపైన లేదా వాపున్న చోట పేస్ట్ లాగా రాయాలి. దీంతో రిలీఫ్ వస్తుంది. అలాగే ఎండిన మానుని మిరియాలు వేసి నూరాలి, కొంచెం నీళ్లు చిలకరిస్తూ. దాన్ని ఆ గజ్జి కురుపుల మీద అప్లై చేస్తే తగ్గుతాయి. ఇలాగా పనసాకులలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి కాబట్టి చర్మ సంబంధ సమస్యల్ని ఇది తగ్గించడానికి సహాయపడుతుంది.